గారు లిటరల్ గా ఈయన డిమాండ్స్ ని తీర్చారు. జైల్లో ఉన్న వాళ్ళని వదలటం, కేసులు లేకుండా చేయటం, ఉత్తరకంచి పోలీసులు ఇవన్నీ చేశారు. ఎన్టీ రామారావు గారు అంతటి లొంగ తీసుకున్నవాడు ముద్రగడ పద్మనాభం అనే ఒక ఇమేజ్ వచ్చేసింది. చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి కనీసం 2-3 సార్లు నిరాహార దీక్షలు చేశాడు. ఈ రకంగా ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు కాపు కమ్యూనిటీలోను. ఉత్తర కంచి వాళ్ళందరూ మొత్తం అటు జైల్లో పెట్టిన వాళ్ళందరూ బయటకు విడిపించారు. ఉత్తర కంచిలో అప్పుడు 7గురినో ఎంతమందినో పెట్టారు. అందులో కాపులు ఎవరు లేరు. పత్తిపాడు నియోజకవర్గం అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్ళ ఫ్యామిలీ ఎంత అంటే పద్మనాభం గారే కాకుండా వాళ్ళ నాన్నగారు కూడా ఎస్సీల కోసం, బీసీల కోసం, ఎస్టీల కోసం, ఆ నియోజకవర్గం కోసం పనిచేసిన వాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఆ విలేజెస్ లోకి వెళ్తుంటే పత్తిపాడు నియోజకవర్గంలో పెద్ద పల్లెంలో ఆయన కాళ్ళు పెట్టించి కడిగి ఊళ్ళో స్వాగతం చెప్పే గౌరవించే అంత పేరు ప్రఖ్యాతం. పద్మనాభం గారు కూడా పాడైపోక ముందు చిన్న వయసులో ఉన్నప్పుడు విలేజెస్కి వెళ్తుంటే ఈయన కూడా పల్లెల్లో పాదాలు పెట్టి కడిగిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఒక ఉత్తమమైన ఫ్యామిలీ, ఉత్తమమైన మెంటాలిటీ. ఈయనకు ఒక స్థాయి వచ్చి, ఒక గౌరవం వచ్చి, ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేటప్పటికి ఆయన నేను రాష్ట్రానికే నాయకుడు అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆయన ఒక నియోజకవర్గ నాయకుడు. కిర్లంపూడిలో పోటీ చేశారు, గెలవలేదుగా. ఎమ్మెల్యేగా 2009లోనో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్తే పోటీ చేశారు. గెలిచాడా? పత్తిపాడులో గెలిచారా? పోనీ 3 సార్లు గెలిచారు, 4వసారి గెలిచారా? ఎసెన్షియల్లీ ఇమేజ్ పెద్దది, కానీ ఆయన ఇది వాస్తవానికి ఈజ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ లీడర్. కానీ ప్రెస్ ఎక్స్ప్లోజన్ వల్ల, ఈ ప్రెస్ విస్ఫోటం వల్ల, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, నేనేదో మాట్లాడతా, యూట్యూబ్ లో పెట్టేస్తారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు. అబ్బా చాలా బాగా మాట్లాడాడు, చాలా వరస్ట్ గా మాట్లాడాడు, ఇట్లా ఏదో అనుకుంటారు. సో ఏంటంటే విశ్వవ్యాప్తం అయిపోద్ది. ఇవాళ ఒక చిన్న సంఘటన జరిగిన అది అడ్వాంటేజ్ అయింది పద్మనాభం గారికి. చాలా పెద్ద నాయకుడు అనుకున్నారు ఆయన కూడా. ఇప్పుడు మనకి సామెత ఉంది కోస్తా జిల్లాలో, త్యాగంటి పిల్లడే అంటే త్యాగ్ కావాలని నేర్చాడు అంట. త్యాగంటి పిల్లడు అంటే చాలా స్మృతుకున్నాడు బాయ్ అని అర్థం. నాకు ఇప్పుడు త్యాగ్ కావాలి అట్లయితేనని చెప్పి ఏడ్చాడంట. ఇప్పుడు ఆ టైప్ అనమాట పద్మనాభం గారు. ఇక అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తా. కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీ అంటే పద్మనాభం గారు ఇంకో బ్రదర్ ఉన్నప్పటికీ కూడా ఆయన పాలిటిక్స్ లో లేడు. యాన్సిస్ట్రల్ హౌస్ లోనే ఉంటాడు ఆయన. ఈయన వచ్చి ఊరి చివర సెపరేట్ గా ఇల్లు కట్టుకున్నాడు. ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు, ఈయనకేమో యాన్సిస్ట్రల్ యాక్టివిటీస్ తో సంబంధం లేదు. పద్మనాభం గారు వాళ్ళ ఫాదరు అంటే దే ఆర్ ఫర్ బీసీస్, దే ఆర్ ఫర్ ఎస్సీస్, దే ఆర్ ఫర్ ఎస్టీస్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. ఆ నియోజకవర్గంలో బీసీలకు నాయకుడు ముద్రగడ రాఘవరావు గారు. ఆయన తర్వాత ఆయన వారసుడు ముద్రగడ పద్మనాభం గారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ. కాపులు సంఖ్యాపరంగా కూడా పత్తిపాడు నియోజకవర్గంలో చాలా తక్కువ. అయినప్పటికీ కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఎదురుండేది కాదు. ఈయన రాజకీయం శుభ్రంగా ఉన్నంతకాలం. సరే ఏంటి, ఆయన ఉత్తర కంచిలో కూర్చున్నప్పుడు నిరాహార దీక్షకి నిజంగానే చాలా భయం వేసింది దాసనారాయణరావు గారికి. కానీ అప్పుడు నేను ఉదయంలో హైదరాబాద్ లో సమ్ పొలిటికల్ ఇన్ఛార్జ్ గా ఉన్నా. నాకు కూడా భయం వేసింది. ఎందుకనంటే మొండివాడు, ఏదన్నా పట్టుకుంటే వదలడు. యువతలో ఎన్టీ రామారావుని చూస్తే ఎన్టీ రామారావు మొండివాడు. ఇద్దరిని ఒకే పదంతో పోల్చొచ్చు. మొండివాడు అంటే ఇద్దరికి వర్తిస్తుంది, మూర్ఖులు అన్నా కూడా ఇద్దరికి వర్తిస్తుంది.
అందువల్ల పాడైపోతాడు ఈయన లైఫ్, కండమ్మ ఉద్యమం, చిన్న వయసులో ఇది తగ్గడు అని ఏం చేసాం, ఇక్కడ నారాయణరావు గారికి చెప్పాను, సార్ మీరు వెళ్ళండి ఉత్తరకాంచి, మీ పవర్, అప్పుడు దాసనారాయణరావు గారు అంటే తలగా ఎత్తి చూస్తే గానీ కనపడనంత హైట్ లో ఉంది ఆయన ఇమేజ్. మీరు వెళ్తే ఎన్టీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచిస్తారేమో, లేకపోతే కేర్ చేయడండి ఏదో చెప్పాం. ఆయన బయలుదేరారు. ఇవన్నీ చూసి అక్కడ డిటి నాయక్ గారు, పద్మనాభం గారు వాళ్ళు బతుకుంటే ఆ కారణం ముగ్గురిది. డిటి నాయక్ గారు ఎస్పీ, సీతారామారావు గారు ఇంటెలిజెన్స్ ఎస్పీ, దొరగారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు కాపులు కాదు, ఎవరు ఈస్ట్ గోదావరి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఆయన మీద అభిమానం పెంచుకుని ఒక మంచి నాయకుడు పాడైపోకూడదు అనే ఉద్దేశంతో అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేశారు. ఆ నిరాహార దీక్ష సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు వెనక్కి తగ్గాడు. అయితే దాన్ని ఆయన అంతవరకు ఇమేజ్ అప్రమితంగా వచ్చేసింది, అన్బిలీవబుల్ గా వచ్చేసింది. ముత్తగడ పద్మనాభం అంటే ఒక ఎవరెస్ట్ శిఖరం పాలిటిక్స్ లో అనే భావం వచ్చింది. ఆయన అప్పటికీ కూడా ఒక నియోజకవర్గ నాయకుడే. ఎందుకనంటే పెద్దగా చదువుకోవాల, ఒకటి తెలుగు వచ్చు కానీ మాతృభాష కాబట్టి, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ క్వశ్చనే లేదు, ఏదైనా చిన్న చిన్న పదాలు లాంటివి అనవచ్చు. సో ఆయన ఎప్పటికీ కూడా జిల్లా నాయకుడు కానీ రాష్ట్ర నాయకుడు కానీ కాదు. కానీ వచ్చిన పబ్లిసిటీ వల్ల ప్రపంచమంతా తెలిసిపోయింది ఆయన పేరు. తన బలం తను తెలుసుకోవటంలో ఆయన విఫలం అవటం వల్లనే ఇప్పుడు ఈ పిల్లి గంతులన్నీ, పిల్లి మొగ్గలన్నీ. చంద్రబాబు ఎక్కడ, పద్మనాభం గారు ఎక్కడ? చంద్రబాబు గారు నీ అంత తెలివితేటలు పబ్లిసిటీ ఇవన్నీ లేకపోయినప్పటికీ కూడా ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు వాడు. ఆయన పట్టుకొని నోటికి వచ్చినట్టు దుర్భాషలు ఆడటానికి నీకున్న స్థాయి ఏంటి అసలు? ఓకే, యువర్ టాకింగ్ అబౌట్ కాపు కమ్యూనిటీ, తప్పు లేదు. సరే, ఆ కులంలో పుట్టారు కాబట్టి, పుట్టామని అనుకుంటున్నాం కాబట్టి. ఇంకా అదే కాస్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పెట్టాడు కదండి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కూడా కాపు అని అనుకుంటున్నాం మనం అంతా, ఆయన అనుకుంటున్నాడు. సో ఆయన్ని విమర్శించాల్సిన పనే ఉంది. నీ ఇంటికి నువ్వు ఆయన రాకపోతే నువ్వు ఆయన మీద ఉత్తరాలు రాయటం ఏంటి? ఇప్పటికైనా కూడా నేనేం పద్మనాభం గారిని విమర్శించట్లా. ఎందుకనంటే సరే, అందరూ చెప్పినట్టు నాకు 40 ఏళ్ల జర్నలిజంలో గుడ్డేకుంటూ అనుభవం ఉందిగా, శాంతం ఏలుముద్ర కాదుగా, నా పేరు నేను రాసుకోగలను కదా. పద్మనాభం గారు పూర్తిగా రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు అనేది నా భావన. వెళ్లాల్సిన పని లేదు. ఆయన కాపే, పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టుకున్నా కూడా ఆయన కాపే. ఎందుకనంటే పేర్లకి కులాలకి సంబంధం లేదు. రఘువీర రెడ్డి, రెడ్డి కాదండి, యాదవ. నా వైఫ్ తమ్ముడు, నా వైఫ్ సొంత తమ్ముడు, ఒకే కడుపున పుట్టిన వాడు, వాడి పేరు బలరామరెడ్డి. ఆడేమన్నా రెడ్డే? రెడ్డి కాదు. మా నాన్నకి సొంత తమ్ముడు, అంటే మా నాన్న 4 అన్నదమ్ములు. మా నాన్న తర్వాత ఆయన పేరు నరసింహరాజు. ఆయన ఏమన్నా రాజా? కాదు కదా. పేర్లకి కులానికి సంబంధం లేదు. పద్మనాభరెడ్డి అయినంత మాత్రాన ఆయన కాపు కాకుండా పోడు. ముందు తెలుసుకోవాల్సిన పాయింట్ అది. ఏం చేయాలి? ఆయన నెగిటివ్ పాలిటిక్స్ లో ఉన్నాడు ఇప్పుడు దాకా. ఆయన జీవితం అంతా ప్రతిదీని అసలు పాజిటివ్ గా ఒక విషయాన్ని ఆలోచించటం అనేది ఆయన కెరియర్ లో లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఏం మాట్లాడలేదండి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పద్మనాభం గారికి చాలా అభిమానం ఉంది. ఎందుకు ఉంది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈయన దగ్గర తీశారు పద్మనాభం గారిని.
తీసి పిఠాపురంలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఎందుకనంటే చెరువు మీద అలిగినట్టుగా ఈయన పత్తిపాడు నియోజకవర్గం మీద అలిగాడు 2009కి ముందు.